మేడం, ఈ రోజు మహిళలకి స్వతంత్రం వచ్చిందంటారా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న ఈ నేపథ్యంలో మీరేమంటారు? స్వాతంత్ర్యం వచ్చింది అనటానికి వచ్చింది మనకి ఎవరి నుంచి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పరిపాలనా విభాగంలో మనకి పరిపాలనా సౌలభ్యం కొరకు పరిపాలన కోసం స్వాతంత్ర్యం వచ్చింది. అయితే మహిళలకు స్వతంత్రం వచ్చిందంటారా? కాకపోతే ఈ మైండ్ సెట్లలో మాత్రం ఇంకా పురుషాధిక్య సమాజంలో మార్పు రాలేదు. ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నదో అదే కొనసాగుతున్నది. ఫ్యూడల్ వ్యవస్థలో బానిసగానే స్త్రీని చూస్తారు. ఇప్పుడు మన దురదృష్టం అనుకోవాలి, ఏమన్నా అనుకోవాలి, ఇప్పుడు మన పాలకులు కూడా మనువాద సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా పురుషుడికి లోబడి మహిళ ఉండాలి అనే ఉంటుంది. ఒకసారి ఒక బాబాయ్ ఎవరో చెప్పారు, కాళ్ళు పట్టుకుంటే గనక వదిలిపెట్టుండేవాడు అని. అటువంటి దుస్థితే గాని అసలు అటువంటి వాడు అత్యాచారం రాకుండా చేయగల నిబద్ధత యంత్రాంగం మనకు లేకపోవడం. ఇప్పుడు మహిళలపై బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు వీటికి సంబంధించి ఏమన్నా రక్షణ అనేది ఉన్నదంటారా? ఉంటే ఎలా ఉంటదంటారు? దీన్ని లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. కాగితాల మీద ఉన్నది మనం ఖచ్చితంగా అమలు చేయగలిగినప్పుడు అప్పుడు ఆ చట్టాలు మనకు ఉపయోగపడినట్టు అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక చట్టం చేసేసి దాన్ని చేసినంత మాత్రాన అవదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనకి సరైన పోలీస్ యంత్రాంగం లేదు, కోర్టుల్లో ఖాళీలు, జడ్జిలు ఖాళీలు, జడ్జి పోస్టులు ఖాళీలు, పోలీసు వ్యవస్థలో ఒక డీజీపీగా రిటైర్ అవుతూ పుస్తకంలో వాళ్ళ సురక్షా పత్రికలో రాశారు ఆయన, కనీసం శత్రువుల దగ్గర ఉన్నంత మాదిరి ఆయుధాలు కూడా మన దగ్గర లేవు, మరి ఎలా నడుస్తుందో అన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉన్నది మన వ్యవస్థ. మేడం, ఇప్పుడు మీరు అంతిమంగా చెప్పండి, సుమారు 80 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో మహిళ రక్షణ అంటే ఒంటరిగా తిరిగే పరిస్థితి ఉందంటారా? ఎలాంటి పరిస్థితులు కావాలంటారు? ఖచ్చితంగా ఒంటరిగా తిరిగే పరిస్థితి అయితే లేదండి. అంతకుముందు కూడా ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఆవిడ మీద అత్యాచారం జరిగినప్పుడు అప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసి వాళ్ళ వెహికల్స్ లో పంపించాలనే రూల్ వచ్చింది. అప్పటి వరకు మనకి లేదు. మనకి ఖచ్చితంగా మహిళ ఒంటరిగా తిరిగేదైతే లేదు. పట్టపగలే నడి రోడ్డులో లాక్కెళ్ళిపోయి నిన్న వార్త వచ్చింది. ఒక మహిళ వికలాంగురాలు మహిళ ఉత్తరప్రదేశ్ లో నడిచెళ్తుంటే ఇద్దరు బైక్ మీద వెంటాడి ఆవిడ తీసుకెళ్లి ఉన్నతాధికారుల్లో ఉన్న ఏరియాల్లోనే అక్కడ అత్యాచారం చేసి పొలాల్లో పడేసి వెళ్లిపోయారట. ఇటువంటి దుస్థితి ఉన్నప్పుడు పగలే గతి లేనప్పుడు ఇంకా రాత్రి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అవుతుంది. మనకు ఉండటానికి చట్టాలు ఉన్నాయి. మనకి నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్ట్రింజెంట్ చేశారు చట్టాలని. తర్వాత బిఎన్ఎస్ వచ్చినప్పుడు దాన్ని అదివరకు 300 సిరీస్ లో ఉండేటువంటి రేప్ సెక్షన్లు ఇప్పుడు 60 సిరీస్ లో వేశారు. కఠిన శిక్షలు అయితే ఉన్నాయి, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలాంటి యంత్రాంగం అనేది ఉన్నది అనేది మనకి బడ్జెట్ కూడా దాని మీద చాలా తక్కువగా ఉన్నది అని సాక్షాత్తు పోలీసు యంత్రాంగం వాళ్లే చెప్తున్నారు. న్యాయ వ్యవస్థ పోలీసు యంత్రాంగమే చెప్తున్నారు. ఒక మహిళా న్యాయవాదిగా మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు అయితే కరెక్ట్ గా ఉంటాయి అనుకుంటారు మీరు? ముందస్తు జాగ్రత్త జరిగిన తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ది క్యూర్ అంటారు. ఈ మధ్య రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక పోక్సో యాక్ట్ లో తీర్పు చెప్పింది. మన చట్టాలన్నీ నేరం జరిగిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి శిక్షలు వేయాలనేది ఉన్నది, కానీ నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అనేది మనకు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం కాలేజీల్లో ప్రజలున్న చోట, చదువుకునే విద్యార్థులున్న చోట ప్రచారాలు చేయాలి. ఖచ్చితంగా అది జరగకుండా చూసేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అటువంటిది లేకుండా ఎంతసేపు నేరాలు జరిగిన తర్వాత మనం శిక్షలు వేస్తూ వెళ్లటము అనేది జరిగే నేరాలను ఆపదు అనే ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి.